హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి క్లాసుల్లో భాగంగా మెథడాలజీ గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఆగస్టు 29, ఆప్షన్ 2 సెప్టెంబర్ 8, ఆప్షన్ 3 ఫిబ్రవరి 21, ఆప్షన్ 4 అక్టోబర్ 1. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఆప్షన్ 3 ఫిబ్రవరి 21 జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనకు ఆకృతి అన్న మహాశయుడు. ఆప్షన్ 1 జాన్సన్, ఆప్షన్ 2 ఆర్హెచ్ దావే, ఆప్షన్ 3 బెంజమిన్ బ్లూమ్స్, ఆప్షన్ 4 మెరియమ్ మాంటిసోరీ. భాష ఆలోచనకు ఆకృతి అన్న మహాశయుడు ఆప్షన్ 1 జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు, ఆప్షన్ 2 వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలు తెలుసుకుంటారు, ఆప్షన్ 3 పదాలకు అర్థాల సందర్భాలను బట్టి గ్రహిస్తారు, ఆప్షన్ 4 భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది ఆప్షన్ 4 భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అనేది కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది. ఆప్షన్ 1 ప్రజ్ఞా పరీక్షలు, ఆప్షన్ 2 మూర్తిమత్వ పరీక్షలు, ఆప్షన్ 3 సహసామర్థ్య పరీక్షలు, ఆప్షన్ 4 సాధనా పరీక్షలు. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఆప్షన్ 4 సాధనా పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా సోపానాల్లో మొదటిది. ఆప్షన్ 1 మూల్యాంకనం, ఆప్షన్ 2 విషయ ప్రకటన, ఆప్షన్ 3 పాఠ్య బోధన, ఆప్షన్ 4 ఉన్ముఖీకరణం. బోధనా సోపానాల్లో మొదటిది ఆప్షన్ 4 ఉన్ముఖీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, విస్తార పఠనానికి ఉపయోగపడేవి. ఆప్షన్ 1 వాచకాలు, ఆప్షన్ 2 కవితలు, ఆప్షన్ 3 ఉపవాచకాలు, ఆప్షన్ 4 పద్యాలు. విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఆప్షన్ 3 ఉపవాచకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింక్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈజ్. ఆప్షన్ 1 ప్రివిరికేషన్, ఆప్షన్ 2 డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ 3 ఎక్స్టెన్షన్, ఆప్షన్ 4 ట్రాన్స్మిషన్. ఒక వ్యక్తి గురించి లేదా ఒక వస్తువు గురించి మనం దూరంగా లేదా మన ముందు మాట్లాడుకుంటే ఉండే భాష యొక్క లక్షణం ఆప్షన్ 2 డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ది మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ ఈజ్. ఆప్షన్ 1 ఆల్ఫాబెట్స్, ఆప్షన్ 2 వర్డ్స్, ఆప్షన్ 3 సెంటెన్స్, ఆప్షన్ 4 సిలబుల్. ప్రత్యక్ష పద్ధతిలో బోధన యొక్క కనీస యూనిట్ ఆప్షన్ 3 సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ప్లేస్ వేర్. ఆప్షన్ 1 ఆల్ ది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈజ్ స్టోర్డ్, ఆప్షన్ 2 ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్, ఆప్షన్ 3 సైన్స్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్, ఆప్షన్ 4 వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ప్లేస్ వేర్ అంటే ఆప్షన్ 2 ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ది థాట్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. ఆప్షన్ 1 డైరెక్ట్ మెథడ్, ఆప్షన్ 2 బైలింగల్ మెథడ్, ఆప్షన్ 3 గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఆప్షన్ 4 వెస్ట్ న్యూ మెథడ్. ది ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ది థాట్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఇన్ ది టార్గెట్ లాంగ్వేజ్. ఆప్షన్ 1 డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఏ టెక్నిక్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉపయోగించరు అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఫార్మేటివ్ అసెస్మెంట్, ఆప్షన్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఆప్షన్ 3 రోల్ ప్లే, ఆప్షన్ 4 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఆప్షన్ 1 ఫార్మేటివ్ అసెస్మెంట్ని ఉపయోగించరు. నెక్స్ట్ క్వశ్చన్, గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలగు వాటితో గల సహసంబంధం. ఆప్షన్ 1 సంబంధం, ఆప్షన్ 2 బాహ్య సంబంధం, ఆప్షన్ 3 అంతర్గత సహసంబంధం, ఆప్షన్ 4 ఖచ్చితత్వం. గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలగు వాటితో గల సహసంబంధం ఆప్షన్ 2 బాహ్య సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్, గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక దీని కిందకు వస్తుంది. ఆప్షన్ 1 ఏకకేంద్ర పద్ధతి, ఆప్షన్ 2 సర్పిల పద్ధతి,
ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఆప్షన్ 4 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరికను ఆప్షన్ 1 ఏకకేంద్ర పద్ధతి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు. ఆప్షన్ 1 డిఎస్ కొఠారి. ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. ఆప్షన్ 3 శ్రీనివాస రామానుజన్. ఆప్షన్ 4 బెంజమిన్ బ్లూమ్స్. అన్వేషణ పద్ధతిని కనుగొంది అన్వేషణ ఆర్మ్స్ట్రాంగ్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే ఇష్టం ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు. ఆప్షన్ 1 గణిత ప్రయోగశాల. ఆప్షన్ 2 అసెంబ్లీ. ఆప్షన్ 3 గణిత క్లబ్. ఆప్షన్ 4 గణిత లైబ్రరీ. గణితం అంటే ఇష్టం ఆసక్తి ఉన్న కొందరు కలిపి చర్చలు జరిపే చోటు. ఆప్షన్ 3 గణిత క్లబ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో గణిత పాఠ్యాంశంలోని సమస్యలను పాటించవలసిన సూత్రం. ఆప్షన్ 1 సరళత నుండి క్లిష్టతకు. ఆప్షన్ 2 క్లిష్టత నుండి సరళతకు. ఆప్షన్ 3 కఠినంగా. ఆప్షన్ 4 ఉపాధ్యాయులు మాత్రమే వివరించగలరు. ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యపుస్తకంలో సమస్యలకు పాటించవలసిన సూత్రం. ఆప్షన్ 1 సరళత నుండి క్లిష్టతకు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పిల్లవాడి బలాలు బలహీనతల గురించి వాటికి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు. ఆప్షన్ 1 సాధనా పరీక్షలు. ఆప్షన్ 2 లఘు పరీక్షలు. ఆప్షన్ 3 లోపల నిర్ధారణ పరీక్షలు. ఆప్షన్ 4 సంకలన పరీక్షలు. ప్రతి పిల్లవాడి బలాలు బలహీనతల గురించి వాటికి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు. ఆప్షన్ 3 లోపల నిర్ధారణ పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పినవారు. ఆప్షన్ 1 రాబర్ట్ మెక్ఆర్డర్. ఆప్షన్ 2 ఏడబ్ల్యూ గ్రీన్. ఆప్షన్ 3 జేబీ కొనాంట్. ఆప్షన్ 4 కార్ల్ పియర్సన్. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడం అని చెప్పినవారు రాబర్ట్ మెక్ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్, విషయ అవగాహనకు సంబంధించి ప్రశ్నను గుర్తించండి. ఆప్షన్ 1 మొక్కల్లో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి ఒక శాస్త్రవేత్తలు ఏ ప్రశ్న అడుగుతావు. ఆప్షన్ 2 కొన్ని గృహోపకరణ చిత్రాలను గీయండి. ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితమవుతాయి. ఆప్షన్ 4 పక్షులను కాపాడడానికి నీవు ఏం చేస్తావు. విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్న ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితమవుతాయి అనేది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధానించాలని నిర్దేశించింది. ఆప్షన్ 1 కార్ల్ పియర్సన్. ఆప్షన్ 2 క్లిస్సర్. ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005. ఆప్షన్ 4 ఎన్పిఈ 1986. జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధించాలని నిర్దేశించింది. ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అన్నది. ఆప్షన్ 1 నెహ్రూ. ఆప్షన్ 2 అంబేద్కర్. ఆప్షన్ 3 గాంధీ. ఆప్షన్ 4 ఠాగూర్. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అన్నది. ఆప్షన్ 3 గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకెళ్లే దృక్పథం. ఆప్షన్ 1 ఆగమనాత్మకత. ఆప్షన్ 2 నిగమనాత్మక. ఆప్షన్ 3 విశ్లేషణాత్మకత సంశ్లేషణాత్మక. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకెళ్లే దృక్పథం. ఆప్షన్ 4 సంశ్లేషణాత్మక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్వరూపాలు పసుపచ్చని రంగులో చూపబడతాయి. ఆప్షన్ 1 పర్వతాలు. ఆప్షన్ 2 మైదానాలు. ఆప్షన్ 3 పీఠభూములు. ఆప్షన్ 4 సముద్రాలు. పసుపచ్చని రంగులో కనపడేవి ఆప్షన్ 3 పీఠభూములు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.